హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టెక్పీడియా తెలుగు. ఈరోజు మనం జాబ్రో ఎవాల్వ్ 75ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, ఈ హెడ్సెట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా హై కాస్ట్. దీని ప్రైస్ ఎంత తెలుసా? తెలుసా తెలుసా దగ్గర దగ్గర 30,000 చిల్లర వస్తుంది. ఓరిదినమ్మా వడవా, 30,000కి ఏమొస్తుందిరా హెడ్సెట్? మరియు బ్లూటూత్ అయితే మాత్రం 30,000 ఇచ్చేస్తారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ 1 సెకండ్, అన్బాక్సింగ్ చేసే ముందు దీని గురించి కొంచెమైనా తెలుసుకోవాలి కదా. ఇదేమంటే వరల్డ్స్ ఫస్ట్ స్కైప్ కాలింగ్ హెడ్సెట్ అంట. అంటే స్కైప్ కాలింగ్ కోసం అనే చేసిన హెడ్సెట్లో ఇది ఫస్ట్ హెడ్ ఫోన్స్. ఆల్సో దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ కోసం సపరేట్ స్విచ్ ఇచ్చారు. అది ఒకసారి ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. అంటే బయట ఏం మాట్లాడినా మీకు వినపడదు. మళ్ళీ ట్యాప్ చేస్తే బయట మాట్లాడింది వినిపిస్తుంది, హెడ్సెట్లో ఉండదు వినిపిస్తుంది. భలే ఉంది కదా. అండ్ ఇది 2 డివైజెస్కి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కాల్లో ఉన్నట్టయితే అక్కడ రెడ్ కలర్ సర్కిల్ కనిపిస్తుంది కదా లోగో చుట్టూరా, అక్కడ వచ్చి లైట్ బ్లింక్ అవుతుంది అనమాట. అంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది మీరు కాల్ మాట్లాడుతున్నారు, తర్వాత మీ దగ్గర వచ్చి మాట్లాడాలి, మీరు బిజీగా ఉన్నారు అని. ఇక ఎంత మాత్రం వెయిట్ చేయకుండా ఆ డబ్బాలో ఏమేమి వస్తాయి, అసలు 30,000 దీనికి ఇయ్యచ్చా అని చూద్దాం. లెట్స్ గో. ఇక బాక్స్ మీద విషయానికి వస్తే చాలా ప్రింటింగ్స్ అయితే ఇచ్చారు జాబ్రా గురించి, వాళ్ళ కంపెనీ గురించి. అండ్ ఇప్పుడు బాక్స్లో చూస్తే ఓరినైనా ఏందబ్బో దీనికి బ్యాగ్ కూడా ఇచ్చినాడే. 30,000కి ఇవ్వచ్చు, తప్పులేదు. నెక్స్ట్ యాజ్ యూజువల్ అదే కట్ట పేపర్లో విత్ యూజర్ మాన్యువల్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్. ఓకే 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 ఇంకా మనకు కావాల్సింది ఏంది, అదే దాన్నే చూద్దాం. ఓకే, ఫ్రీ కాన్సన్ట్రేషన్ మ్యూజిక్ అని ఇచ్చారు. అంటే ఆ వెబ్సైట్కి మీకు వెళ్తే అక్కడ ఏదో రీడింగ్ మ్యూజిక్ లాంటిది ఏదో ఇస్తారంట. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వావ్, చూడండి దీని ప్యాకింగ్, కుషనింగ్ చాలా బాగున్నాయి. ఇక్కడైతే మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. అంటే దీంట్లోనే ఒక వర్షన్ ఉంది, దానికైతే ఛార్జింగ్ స్లాట్ ఇస్తారు మన బ్యాండ్కి పెట్టినట్టు. ఓకే, ఇది మైక్రో యూఎస్బి, అంటే ఛార్జింగ్ కొంచెం స్లోగానే ఎక్కుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఉందే. ఓ ఇది ఏంటప్పా ఇది? ఓ ల్యాప్టాప్కి బ్లూటూత్ పెట్టుకోవడానికి ఇది ల్యాప్టాప్కి కనెక్ట్ చేసామా, బ్లూటూత్ హెడ్సెట్ ఆన్ చేసామా, ల్యాప్టాప్లో బ్లూటూత్ ఈ హెడ్సెట్ కనెక్ట్ చేసినామా, వాడుకున్నామా అంతే. ఇక్కడ హెడ్సెట్ చూసారా, భలే ఉంది కదా. ఇదైతే కొంచెము వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది మైక్ తిప్పచ్చు, అక్కడ మ్యాగ్నెట్ ఉంది అతొక్కుంటుంది. ఒక ఇది బటన్స్ ఏవో ఇచ్చారు, అదే నాయిస్ క్యాన్సిలేషన్కి ఆన్ అండ్ ఆఫ్. చూసారా, ఆన్ అయింది, లైట్ కూడా ఉంది. నెక్స్ట్ కుషన్ కూడా చాలా బాగుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఇది. నెక్స్ట్ కుషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు, హెడ్ రెస్ట్కి అండ్ సైడ్లో. ఇంకా పెద్ద కుషన్స్ ఇచ్చింటే బాగుండు, బట్ స్టిల్ ఇది ఒక ఆఫీస్ హెడ్ ఫోన్స్ కాబట్టి ఇంతకు మించి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు దీంట్లో. ఓకే, ఇప్పుడు దీని రివ్యూ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. ఇది చాలా టఫ్గా ఉంది చూడడానికి, అలాగే యూజ్ చేయడానికి కూడా. అండ్ చెప్పాగా కుషన్స్ అయితే అద్దరిపోయాయి, అసలు ఫుల్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా ఈ మైక్ వచ్చి పైకి తిప్పినప్పుడు ఆఫ్ అయిపోతుంది, కిందికి మళ్ళీ టర్న్ చేసినప్పుడు మళ్ళీ ఆన్ అవుతుంది. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్గా ఆడియో విషయానికి వస్తే పర్లేదు, బాగానే ఉంది. కాల్స్కి అయితే హెచ్డి కాలింగ్ వచ్చినట్టు, మ్యూజిక్ కంటే కాల్సే చాలా క్లారిటీగా వినిపిస్తుంది. మ్యూజిక్ అయితే ఓకే, ఒక 4 స్టార్స్ అలా ఇవ్వచ్చు. ఆల్సో గేమ్స్ ఆడినప్పుడు ల్యాగ్ లేదు. ఇప్పుడు మనం దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రోస్ అంటే మంచి విషయాలు. దీని బిల్డ్ క్వాలిటీ అయితే భలే నచ్చింది అబ్బాయి నాకే. ఇది భలే గట్టిగా అంటే గట్టిగా ఉంది, ఇది కింద వేసినా కూడా పగలదేమో అనిపించింది నాకు. అలాగని మీరు ట్రై చేయకండి పోయి. తర్వాత మాట్లాడుకోవాలంటే దీని క్వాలిటీ భలే ఉందబ్బా. ఇది
మ్యూజిక్ గురించి తర్వాత చెప్తా. కాల్ క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంది. అంటే మీరు యూట్యూబ్‌లో వీడియో సాంగ్ ప్లే చేస్తే ఎంత క్లారిటీగా వస్తది, అలా వస్తదనమాట. ఏదో టేప్ రికార్డర్‌లో పాటలొచ్చినట్టు కాకుండా చాలా క్లారిటీగా, హెచ్‌డీగా భలే ఉందనుకోండి. నెక్స్ట్ ప్రో విషయానికొస్తే నేను రొటేటింగ్ మైక్ అనే చెప్పాలి. ఇదేమంటే కిందకి స్వైప్ చేసినప్పుడు అది మైక్ ఆన్ అయితది. పైకి తోసినప్పుడు అది మ్యాగ్నెటిక్ టచ్ అవ్వడం వల్ల మైక్ ఆఫ్ అయిపోతది. అంటే మీరు ఒకవేళ ఆ పబ్‌జీలో మైక్ ఆఫ్ చేయాలంటే ఆడ బటన్ నొక్కపర్లే. ఈ మైక్ పైకి తిప్పేస్తే చాలు అదే మైక్ పనిచేయదు మళ్ళీ. దీని కుషన్స్ గురించి చెప్పాలంటే ఇది భలే మెత్తగా ఉంటదే. మీరు ఇయర్స్‌కైతే ఎక్కువ ప్రెషర్ అనిపియదు. మామూలుగా అయితే హెడ్‌ఫోన్స్ పెడితే అందరూ ఏందిరబ్బా ఇది చెవుల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, భలే నొప్పేస్తుంది అనిపిస్తది మీకు. కానీ ఇదంత ప్రెషర్ పెట్టదప్పా. అంటే కొంచెం సాఫ్ట్‌గా ఉంటది. ఇంకా లాస్ట్‌కి చెప్పాలంటే దీని నాయిస్ క్యాన్సిలేషన్ గురించి, తర్వాత కాల్ మాట్లాడేటప్పుడు వచ్చే లైట్ గురించి. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే కత్తిలాగా ఉందబ్బా! ఆ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఏదో ఉంది కదా! అది ఆన్ చేయంగానే బయట ఎవడు గట్టిగా అరిచినా నీ చెవికాడొచ్చి అరిచినా కూడా వినపడదు నీకు. ఆ బటన్ ఆఫ్ చేస్తే మళ్ళీ వాడు అరిచేది వినిపిస్తది. హెడ్‌సెట్‌లో పాట పాడుతూనే ఉంటది. నెక్స్ట్ ఆ లైట్ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ నేను పాటలు వింటున్నానా, లేకుంటే కాల్ మాట్లాడుతున్నానా, డిస్టర్బ్ చేయొచ్చా లేదా అని వాళ్ళకి తెలుస్తది. ఆడ రెడ్ కలర్ రింగ్ లైట్ మెలిగిందంటే నేను కాల్‌లో ఉన్నట్టు. కాబట్టి వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయరు. ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడదాం. అదే బ్రో 'షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్' కాదు. CONS కాన్స్ అంటే బొక్కలో. ముందుగా చెప్పాలనంటే ఇది పాటలు ఇన్నీకి, గేమ్‌లు ఆడనీకైతే పెద్దగా బాగోదు యాక్చువల్లీ. ఇది కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు కదా! అంటే కాల్ సెంటర్‌లో పనిచేసేటోళ్ళు, లేకుంటే ఆఫీస్‌లో బిజీగా ఉండేటోళ్ళు, అదే సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు అనుకోండి భయ్యా! ఆళ్ళకి మట్టుకు ఇది బాగా పనికొస్తది. కాల్స్, మ్యూజిక్ అన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయడానికి. ఇంగో మామూలుగా మనం గేమ్‌లు ఆడతాం, సినిమాలు చూస్తాం అంటే ఇది అబ్బే! పనికి రాదండి. ఇంకో బొక్క గురించి మాట్లాడాలంటే దీని బ్యాటరీ. యాడేందో డబ్బా మీద 10 గంటలనిచ్చాడు. యావరేజ్‌గా ఒక 6, 7 గంటలొస్తది. దీనికంటే ఎంఐయో, రియల్‌మీయో కొనుక్కోవచ్చు బ్రో. అదైతే దగ్గర దగ్గర ఒక రోజొస్తదది. ఇదైతే మరీ 6 గంటలు, 5 గంటలు, 7 గంటలంటే సరిపోదు గదా! మీరే ఆలోచించండి ఓసారి. ఇంకా నెక్స్టు దీని డిజైన్ అయితే నాకు నచ్చలేదబ్బా! గట్టిగేమో ఉంది పర్లేదు. కానీ చూడ్డానికి లుక్కు బాలా. నాకైతే అస్సలు నచ్చలా. నేరుగా రౌండ్‌లు 2 ఒక పుల్ల, పక్కన ఇంకో పుల్ల అంటే చూడటానికి బాగోదు గదా! మరి 30,000 పెట్టి ఇలాగా డబ్బా డిజైన్ ఇస్తే ఎట్టాడు? ఏదో కొంచెం స్టైల్‌గా ఉంటే బావుంటది గదా! యేసుకోనీకి. ఇది వరల్డ్స్ ఫస్ట్ స్కైప్ హెడ్‌సెట్ అన్నాడు. ఓకే. బానే ఉంది. జాబ్రా ఇంటర్నేషనల్ బ్రాండు ఓకే. అది బాగుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఓకే. కానీ 30,000 రేటు ఇది ఓకే కాదు. దీనికంటే మంచి ఫీచర్స్ ఉండేది బోట్‌లో ఉండాది. సామ్‌సంగ్, ఒప్పో, రియల్‌మీ ఇంకా వన్‌ప్లస్ కూడా ఉంది. వన్‌ప్లస్, రెడ్మీ గూడా. అన్ని బ్రాండ్స్‌లో తక్కువ రేటు పెట్టుకొని ఈ 30,000 పెట్టి కొనడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. 30,000 పెట్టేంత స్పెషల్ ఫీచర్స్ ఏమి లేవిక్కడ. యాక్టివ్ క్యాన్సలేషన్ మళ్ళీ సైడ్‌లో తిప్పే మైక్ తప్ప. ఓకే గాయ్స్. ప్రోస్ అండ్ కాన్స్ అంతే. ఇంకా ఈ హెడ్‌సెట్‌కి నేనిచ్చే రేటింగొచ్చి ఒక ఎంతేద్దాం? ఒక 10కి ఒక 4.5. 10కి గుర్తుపెట్టుకోండి. 10కి 4.5 అంటే ఇది మీరు ప్రొఫెషనలు, ఆఫీస్ వర్కర్సు ఇంకా బాగా డబ్బులుందంటే అప్పుడే కొనండి. లేకుంటే ఇది కొనడం వేస్ట్ అనమాట. దట్స్ ఆల్ గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్‌ని కమెంట్ బాక్స్‌లో తెలపండి. మీరు ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంట వస్తది భయ్యా గంట. ఓహ్! అదే ఆడే ఉంది. దాన్ని క్లిక్ చేయండమ్మా. నోటిఫికేషన్స్ డింగుమని వచ్చేస్తాయి. థ్యాంక్ యూ గైస్. టాటా. సీ యూ.